ఇవాళ అదేంది ఏమో అంటారు కదా, ముందు వచ్చిన చెరువుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా. అసలు నువ్వు బీసీ ఉద్యమం ఏంది? బీసీలు మేము అంగీకరించామని చెప్తున్నావు స్పష్టంగా. మా వాళ్ళని బూర నరసింహయ్య గారిని నువ్వు హ్యూమిలిటేట్ చేసినావు, మిగతా బీసీ నాయకులందరినీ కూడా నువ్వు హ్యూమిలిటేట్ చేసినావు. నీ భాష మారాలి ఫస్ట్. అయితే సార్ ఇప్పుడు మీరే అన్నట్టు బీసీలలో అంత ఐక్యత ఉంటే కనుక అక్కడ అంతమంది బీసీలు ఉన్నారు, అందరూ మీరు చెప్పిన బీసీలు అందరూ అక్కడ స్టేజ్ పైనే ఉన్నారు. మరి బూర నరసయ్య గారు లాంటి ఒక వ్యక్తిని ఆయన అన్ని దాటుకొని అక్కడ దాకా వచ్చినప్పుడు, అలాంటి వ్యక్తిని వేరే సమాజ వర్గం చెందిన వ్యక్తి అవమానిస్తున్నప్పుడు మరి ఈ బీసీలంతా ఏం చేస్తున్నారు అక్కడ? నేను దాని సమాధానం ముందే చెప్పాను. వీళ్ళకి ఉద్యమ నేపథ్యం లేదు, మేమందరం వ్యతిరేకించాం. మేమందరం, నేను కూడా ఉన్నాను అప్పుడు, నేను కూడా వ్యతిరేకించాను అక్కడ. అది కరెక్ట్ కాదు అని అన్నాం. కానీ నేను తర్వాత బూర నరసయ్య గారితో కూడా మాట్లాడాను. నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాను. యాజ్ ఏ రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి చైర్మన్గానే కాదు సార్, ఒక బీసీ వ్యక్తిగా మీకు సార్ మీకు అక్కడ జరిగింది అని చెప్పాను. అదే రకంగా నేను మన ఈటెల రాజేందర్ గారితో కూడా చెప్పాను నేను, సార్ ఇట్లా హ్యూమిలిటేషన్ చేస్తున్నారు బీసీ లీడర్స్ మీద అని అన్నారు. అని అంటే ఇది ఎక్కడికి పరాకాష్ఠగా పోతున్నది ఇది. కాబట్టి మా ఉద్యమం మేమే చేసుకుంటాం నాయన, అవసరం లేదు మీ అసిస్టెంట్స్ అవసరం లేదు, మీ మేధో సంపత్తి అవసరం లేదు. మీ మేధో సంపత్తి మా ఆర్ కృష్ణయ్యని తిట్టి, మాది జాజులని తిట్టి, మా యొక్క ఎవరిని మన తీన్మార్ మల్లన్ని తిట్టి నువ్వు సంస్కరించుకో, అసలు మీది మీరు చేసుకోండి.